మరొక ఓడిఐ సిరీస్ స్టార్ట్ కాబోతోంది. ఒక 22 రోజుల గ్యాప్ తర్వాత ఇండియాకి సాధారణంగా క్రికెట్ ఆడుతూ 22 డేస్ గ్యాప్ అంటే అబ్బే ఎప్పుడో కానీ రాదు. అలాంటిది ఒకటి వచ్చింది. కాకపోతే ఓడిఐ సిరీస్ అంటే రో అండ్ కో ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఇండియాలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ మెజారిటీ ఫేవరెట్ ఫార్మాట్ ఏంట్రా ప్రస్తుతానికి అంటే ఓడిఐ క్రికెట్ అంటున్నారు. రో కో మీద ఉన్న ప్రేమ అభిమానం అలాంటిది. వాళ్ళు తిరిగి కనిపిస్తారు. శ్రేయస్ సార్ కూడా ఇంజరీ నుంచి కంబ్యాక్ చేస్తున్నాడు. శుభ్మన్ గిల్ కూడా కెప్టెన్ గా మళ్ళీ కనిపిస్తాడు. మియాభాయ్ కూడా వచ్చేసాడు. ఇది ఇండియన్ టీం విషయం అయితే న్యూజిలాండ్ లో ఉన్న వాళ్ళలో చాలా మంది సగం కంటే ఎక్కువ మంది ప్లేయర్లే తెలియదే. కాకపోతే వాళ్ళు రెడ్ హాట్ ఓడిఐ ఫామ్ లో వస్తున్నారు ఈ ఓడిఐ సిరీస్ కి. అదేంటి కదా కాస్త మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియా న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ ప్రారంభం కాబోతోంది ఆన్ ది 11th of January. సంక్రాంతి పండుగ కోసం అందరూ వాళ్ళ సొంత ఊరికి ప్రయాణాలు మొదలుపెట్టుంటారు. చాలా మంది ట్రాఫిక్ లో ఇరుక్కున్నారని విన్నాను. బట్ మీరందరూ క్షేమంగా చక్కగా మీ ఇంటికి చేరిపోవాలని, ఇంటిలిపాది మీ కుటుంబంతో కలిసి సంక్రాంతి బాగా ఆ సంబరాల ప్రిపరేషన్స్ మొదలు పెట్టేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఇంటికి వెళ్ళిపోయి ఉంటే కింద కామెంట్లో చెప్పండి సేఫ్ గా చేరిపోయాను బయ్యో అని. భలే ఉంటుంది ఊళ్ళకి వెళ్ళి సంబరాలు జరుపుకుంటే, సంక్రాంతి జరుపుకుంటే. నాకు ఎప్పుడు కుదరలేదు, ఎందుకంటే చిన్నప్పుడే నాయనమ్మ, అమ్మమ్మ, తాతలు పాపం పైకి వెళ్ళిపోయారు. సో అలా అమ్మమ్మలు లేదు, నానమ్మలు లేదు, ఊరికి పంచుకుంటున్నాం మీతోటి. సో ఎక్కడికి ఇప్పుడు వెళ్ళలేదు సంక్రాంతికి. ఎక్కడుంటే అక్కడే నేను, మా అమ్మ, నాన్న, తమ్ముడు ఎక్కడుంటే అక్కడే అనమాట. అదే మాకు సంక్రాంతి. భీమవరం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము, పందాలు కాచుకుంటాము. సరే, పండుగ ఇంకోటి కూడా ఏంట్రా అంటే మరి ఇండియా ఓడిఐ సిరీస్ రావడం, అదే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా ఉండడం, శుభ్మన్ గిల్ తిరిగి కెప్టెన్ గా వెనక్కి రావడం, ఇవన్నీ ఎలాగో ఉన్నాయి. బై ది వే స్టంప్ టేల్స్ ఇది. నా పేరు కౌశిక్. మొదటిసారి చూస్తుంటే కనుక వెల్కమ్ టు దిస్ ఛానల్. కొత్త సంవత్సరాలు మీ అందరికీ అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంత మొదటి చూసిన వాళ్ళు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, దట్ విల్ హెల్ప్ అస్ అ లాట్. ప్లీజ్ డూ దట్. అండ్ వెళ్ళిపోదాం టాపిక్ లోకి. అయితే బిఫోర్ వి గెట్ టు దట్ ఇండియా న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ WPL మొదటి మ్యాచ్ కి సంబంధించిన రివ్యూకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది కావాలి WPL మ్యాచెస్ రివ్యూస్ కూడా అన్నారు. బట్ ఏంటంటే మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది, లొకేషన్ మారింది. అంటే నేను హైదరాబాద్ నుంచి ముంబై ట్రావెల్ చేశాను బికాజ్ ఓడిఐ సిరీస్ కి కామెంటరీ చేయడానికి వచ్చాను ఇక్కడికి. ఆ ప్రయాణంలో నేను WPL మ్యాచెస్ చూడలేదు. చూడని మ్యాచ్లకి హైలైట్స్ చూసి, స్కోర్ కార్డు చూసి రివ్యూస్ చెప్పడం నాకు నచ్చదు. అది కొంచెం మోసం చేసినట్టుగా అవుతుందని నా పర్సనల్ ఫీలింగ్. సో నేను ఎప్పుడు అది చేయకుండా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పుడు చూసి చెప్పినా కూడా ఇదేమిటిది, గుజరాత్ జైన్స్ 200 కొట్టారు, యూపీ వారియర్స్ 190 కొట్టారు, ఎంఐ వాళ్ళు 190 కొట్టారు, 70 కొట్టింది, నాట్స్ వారు 70 కొట్టింది, ఇలా చెప్పుకుంటూ పోవాలి. ఏం చేశారు, ఎలా చేశారు, ఏం జరిగింది, ఆ నిట్టి గ్రిట్టి సూచించిన విషయాలు అవి నాకు ఎలాగో తెలియవు, చెప్పి ప్రయోజనం లేదు. సో క్షమించండి, ఏమనుకోవద్దు. ఓడిఐ మ్యాచ్ చూస్తూ WPL మ్యాచ్ చూసే ప్రయత్నం చేస్తా నెక్స్ట్ గేమ్లో. ఐ విల్ ట్రై డూయింగ్ దట్ ఆన్ ది 11th. ఓకే, సరే వెనక్కి వచ్చేద్దాం. మరి మనం ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే ఇండియన్ స్టార్స్ ఆర్ గోయింగ్ టు ఫేస్ న్యూజిలాండ్ ప్లేయర్స్ లో సగం మంది ఎవరికి తెలియదు. వాళ్ళు ఎవరో ఒకసారి చూసుకుందాం. అంటే ఇప్పుడు మనకి తెలిసిన ప్లేయర్స్ ఎవర్రా అసలు ఉన్నవాళ్ళు అని వచ్చే ముందర వీళ్ళు వరుసగా 9 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. ఓడిఐ ఫార్మాట్ లో 9 మ్యాచ్లు వరుసగా గెలిచి వస్తున్నారు. 1 less than their all time record. కాకపోతే ఇప్పుడు ఎదురవుతుంది ఇండియన్ టీము. కొంచెం కష్టంగానే ఉండొచ్చు, పైగా ఇండియాలో ఆడుతున్నారు. ఇంతకు ముందర న్యూజిలాండ్ ఇండియాకి వచ్చినప్పుడు మనందరికీ చాలా బాధ కలిగింది. అదే ఆ టెస్ట్ సిరీస్ లో మనని 3-0 కొట్టి వెళ్ళిపోయారే. ఇప్పుడు ఓడిఐ సిరీస్ విల్ సీ వాట్ హ్యాపెన్. సరే, ఇక్కడ కెప్టెన్ గా మైకిల్ బ్రేస్వెల్ ఉన్నాడు. అదేంటబ్బా అనుకోవచ్చు మీరు, మిగతా వాళ్ళు ఎవరు అవైలబుల్ గా లేరు. అంటే కేన్ విలియమ్సన్ ఏమో SA20 ఆడుతూ తను అందుబాటులో ఉండని చెప్పేశాడు. మెజారిటీ ఆఫ్ ది న్యూజిలాండ్ క్రికెటర్స్ వాళ్ళ సెంట్రల్ కాంట్రాక్ట్ సైన్ చేయట్లేదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న T20 లీగ్స్ లో వాళ్ళు డిమాండ్ లో ఉన్న ప్లేయర్స్. సో వాళ్ళు అందుకనే ఆ సెంట్రల్ కాంట్రాక్ట్ సైన్ చేయకుండా కుదిరినప్పుడల్లా కూడా వేరే చోట లీగ్స్ ఆడుకుంటూ, అవి లేనప్పుడు న్యూజిలాండ్కి ఆడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఒక డిప్లీటెడ్ న్యూజిలాండ్ సైడే, అంటే వాళ్ళ బలం కాస్త తక్కువ, కానీ కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. దీంట్లో అసలు ఎవరెవరు ఉన్నారు? ఒకటి మైకిల్ బ్రేస్వెల్. 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో ఓడిఐ జరిగింది బిట్వీన్ మన ఇండియా అండ్ అఫ్ కోర్స్ న్యూజిలాండ్. దాంట్లో గిల్ ఒక డబుల్ సెంచరీ కొడితే ఆల్మోస్ట్ లాస్ట్ ఓవర్ దాకా తీసుకొచ్చి మ్యాచ్ గెలిపించాడు ఈ బ్రేస్వెలే. 140 అంతా కొట్టే నాకు గుర్తుంది. ఐ వాస్ దేర్ అట్ ది గ్రౌండ్ దట్ డే. అది డైరెక్ట్ గా కవర్ చేస్తూ లైవ్ గా గ్రౌండ్ నుంచి కవర్ చేసాం. సిరాజ్ లాస్ట్ లో వికెట్ తీసుకున్న లాస్ట్ ఓవర్ లో. ఐ కైండ్ ఆఫ్ వేగ్లీ రిమెంబర్ దట్. సో ఆ బ్రేస్వెల్ ఇక్కడ క్యాప్టెన్సీ చేస్తున్నాడు. తనని మించి ఇంకెవర్రా ఉన్నారు అంటే ఒక నిమిషం చూడాలి, చూస్తే కానీ అర్థం కాని పరిస్థితి నాకు. డెవెన్ కాన్వే మొట్టమొదటిసారి ఓడిఐలో వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఉందిట. నిక్ కెలీ, సరే తెలిసిన వాళ్ళ గురించి చెప్తా. విలియం టెస్ట్ మ్యాచ్లు చూశారు మీరు. డారెల్ మిచెల్ మనకి బాగా తెలిసిన మనిషే. హెన్రీ నికోల్స్
ఈ మనిషి కూడా తెలుసు. గ్లెన్ ఫిలిప్స్ సూపర్ మ్యాన్ ప్లస్ స్పైడర్ మ్యాన్ ఆఫ్ బ్యాట్ మ్యాన్ ప్లస్ ఐరన్ మ్యాన్ అన్ని మ్యాన్లు కలిపిన ఓ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్, ఇది తెలుసు మనకి. బ్రేస్వెల్ ఇప్పుడు క్యాప్టెన్ తనే. తర్వాత కైల్ జేమిసన్ పొడుగ్గా ఉంటాడు, మన ఇబ్బంది పెట్టాడు న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు ఇండియన్ టీము, తను తెలుసు మనకి. ఆర్సీబీ కూడా ఆడిగా 10 కోట్లతోటి. తర్వాత ఆదిత్య అశోక్ అని ఇండియన్ ఆరిజిన్స్ ఉన్న ప్లేయరు. బట్ అగైన్ మిగతా వాళ్ళు ఎవరు మనకు పెద్దగా తెలియదు. సో ఓడిఐ మ్యాచ్ జరిగినప్పుడు తెలుసుకుందాం వాళ్ళ గురించి. వాళ్ళు ఏం చేస్తాం అలా జరిగింది అంటే, ఇప్పుడు దిస్ యాక్చువల్లీ టెల్స్ యూ ఓడిఐ క్రికెట్ ఏ పరిస్థితిలో ఉందో ప్రపంచ క్రికెట్లో. SA20కి వేరే లీగ్స్కి ఆబ్వియస్లీ ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు. అగైన్ తప్పుపడడానికి ఏం లేదు ఇక్కడ, బికాస్ ప్లేయర్స్ కూడా వాళ్ళ కుటుంబానికి ఏది సరైందో, వాళ్ళకి వ్యక్తిగతంగా ఫైనాన్షియల్గా ఏది సరైందో ఆ నిర్ణయం తీసుకుంటున్నారు. దానివల్ల ఇక్కడ కొంచెం తక్కువ బలం ఉన్న సైడ్ అయితే వచ్చింది. సరే, ఇండియన్ విషయానికి మాట్లాడితే, ఇండియన్ టీం గురించి మాట్లాడితే, శ్రేయస్ అయ్యర్ కమ్స్ బ్యాక్. 3 నెలల క్రితం క్యాచ్ పట్టి క్రమంలో తన స్ప్లీన్కి ఒక లాసరేషన్ అయ్యి దానికి సర్జరీ చేసుకుని ఎమర్జెన్సీది తను కోలుకొని 3 నెలల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఒక 80 కొట్టి తిరిగి మళ్ళీ ఫిట్గా ఉండి వెనక్కి వచ్చాడు. వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా స్వీకరిస్తాడు. అంటే ఈజ్ ద డెప్యూటీ నౌ. శుభ్మన్ గిల్ కెప్టెన్ గా పెట్టారు, తను ఒకవేళ లేకపోతే కెప్టెన్ గా ఆబ్వియస్లీ శ్రేయస్ అయ్యరే ఉంటాడు. సో హీ కమ్స్ బ్యాక్, దట్స్ గ్రేట్ న్యూస్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్. అలాగే శుభ్మన్ గిల్ కూడా T20I వరల్డ్ కప్ స్క్వాడ్ లో స్థానాన్ని కోల్పోయాడు, రైట్ఫుల్లీ సో. అగైన్ నేను బిలీవ్ చేశానంటే తనకంటే బెటర్ ప్లేయర్స్ ఉన్నారని, అదే జరిగింది. గిల్ విల్ గెట్ ఇస్ ఛాన్స్ ఈవెన్చువల్లీ, బట్ ఐ థింక్ మిగతా వాళ్ళకి అవకాశం ముందు రావాలని నమ్మే వాళ్ళు నేను ఒకడిని. సో గిల్ తను కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అన్నాడు, నేను ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉన్నాను, జరగాల్సిన టైంలో జరుగుతుంది అని కాస్త ఫిలసాఫికల్ టచ్ అవుట్ ఇచ్చాడు మనిషి. బట్ ఐఎమ్ షూర్ హిల్ వర్క్ రియలీ హార్డ్ T20I స్క్వాడ్ లో కూడా తిరిగి కంబ్యాక్ చేయడానికి. ఈ రాబోయే IPL లో తన నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్ చూసే అవకాశం అయితే తప్పకుండా ఉంది. ఎనీవేస్, ఈ బ్యాక్ టు ది ODI ఫార్మాట్. హీ డస్ రియలీ వెల్. చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాడు ఈ ఫార్మాట్ లో. డబుల్ సెంచరీలు కొట్టేసి ఉన్నాడు. సో హీ నోస్ హౌ టు స్కోర్ రన్స్ ఈ ఫార్మాట్ లో. పైగా ఇండియాలో ఆడుతున్నారు కాబట్టి ఐఎమ్ గెస్సింగ్ దట్ విల్ గెట్ సమ్ రన్స్. అండ్ తన పైన అనవసరంగా ఒక నెగిటివిటీ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రతి ఫార్మాట్ కి కరెక్ట్ కాదు. టెస్ట్ ఫార్మాట్ ఇట్ డిజర్వ్స్ టు బి దేర్, ODI ఫార్మాట్ ఇట్ డిజర్వ్స్ టు బి దేర్. రన్స్ స్కోర్ చేసాడు, పర్ఫార్మ్ చేశాడు. మనం ఫార్మాట్ టు ఫార్మాట్ ఆ ప్లేయర్ ఉండాలా ఉండకూడదా అని ఒక అంచనా వేయచ్చు, కానీ అన్నిటికీ తీసేయకూడదు. అన్నిటికీ నెగిటివిటీ అక్కర్లే. జస్ట్ ట్రైన్ టు లెట్ యు నో దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మీరు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఐ థింక్ ఇట్ డిజర్వ్స్ దిస్ ప్లేస్ ఇన్ దిస్ ODI సెటప్. నెగిటివిటీ కాస్త తక్కువ పెట్టి పక్కన పెట్టేస్తే కొంచెం బెటర్ మా బ్రో మళ్ళీ అనమాట. అది సరే, హీఈస్ బ్యాక్. అండ్ ప్రాబబుల్ 11 ఒకసారి చూసుకుందాం. ఆబ్వియస్లీ గిల్ అండ్ రోహిత్ శర్మ విల్ ఓపెన్, రైట్? తర్వాత విరాట్ కోహ్లీ నంబర్ 3. ఈ వీళ్ళు కాకుండా ఇంకెవరినో ఊహించుకోవడం ప్రస్తుతానికి కుదరదు. 4 లో శ్రేయస్ అయ్యర్, హీ కమ్స్ బ్యాక్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ అయ్యర్. ఆడాలి, ఫిట్ గా ఉండాలి, ఎక్కువ కాలం ఆడాలి. KL రాహుల్ కీపర్ గా ఫస్ట్ చాయిస్ తనే ఆడతాడు. దాని తర్వాత వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా. ఐ థింక్ వీళ్ళే ఆల్రౌండర్స్ గా ఉంటారు అనిపిస్తుంది. నితీష్ ఆడాలా వద్దా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. మీడియం పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలా వద్దా అని. టాస్ వేస్తారేమో, అంటే యాక్చువల్ టాస్ వేసే ముందర డ్రెస్సింగ్ రూమ్ లో టాస్ వేస్తారేమో 11 వేసే ముందర ఎవరిని తీసుకోవాలని. హర్షిత్ రాణా ఖచ్చితంగా ఆడతాడు ODI ఫార్మాట్ లో, డెఫినెట్ గా ఆడతాడు తను. కుల్దీప్ యాదవ్ ని తీసుకుంటారు, వికెట్ టేకింగ్ బౌలర్. హర్షదీప్ సింగ్ ని కూడా ఆడించాలి. అండ్ సిరాజ్ కూడా కమ్ బ్యాక్ చేయాలి. ప్రసిద్ధ్ కృష్ణ బయటకు వెళ్తాడు అనిపిస్తుంది. సిరాజ్ ఐ థింక్ విల్ కమ్ బ్యాక్. 2023లో మొహమ్మద్ షామి ఏదైతే ఇండియాకి చేశాడో అలాంటి రోల్ సౌత్ ఆఫ్రికాలో జరగబోయే 2027 ODI వరల్డ్ కప్ లో సిరాజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బుమ్రా మీకు గుర్తుంటే గనక లాస్ట్ ఆడిన ODI ఇప్పుడు చెప్పండి, కమెంట్లో చెప్పండి. 5 seconds ఉన్నాయి మీ దగ్గర. చెప్పుంటే సూపరు, చెప్పబోయింటే పర్లేదు. 2023 ODI వరల్డ్ కప్ ఫైనల్, అది బుమ్రా ఆడిన లాస్ట్ ODI. ఇప్పటిదాకా మళ్ళీ ODI ఆడింది లేదు. అలా కాపాడుతున్నారు తను. T20 వరల్డ్ కప్ కోసం అట్టే పెట్టారు, టెస్ట్ మ్యాచ్ కోసం అట్టే పెట్టారు. ఐ థింక్ 2027 ODI వరల్డ్ కప్ దగ్గర పడ్డప్పుడు తను తీసుకొస్తారు. సో తను లేడు ఇక్కడ, లీడర్ ఆఫ్ ది అటాక్ గా. మరి ఇక్కడ సిరాజే ఉండాలి. ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకెళ్లేదు తని. హర్ట్ అయ్యాడు మనిషి ఖచ్చితంగా. మరి ఆ ఫైర్ కనిపిస్తున్నది చూడాలి. సో ఇక్కడ ఆల్రౌండర్ సోదాలో చూస్తే మీకు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా కనిపిస్తారు. ఇద్దరు ఒక ఆఫ్ స్పిన్నింగ్, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్, లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్. బ్యాటింగ్ బాగానే చేస్తారు, ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగే చేస్తారు. అందుకే అనేది నితీష్ ఆడాలా వద్దా అని చిన్న డౌట్ ఉండొచ్చు. బట్ ఇక్కడ హర్షదీప్, సిరాజు, హర్షిత్ ని ఆడిస్తుంటే నితీష్కి స్థానం లేదు. ఈ ముగ్గురులో ఇద్దరిని ఆడిస్తాము అంటే అప్పుడు నితీష్ని ఆడిస్తారా? ఆ నంబర్ 8 వరకు అయితే బ్యాటింగ్ హర్షిత్ రాణాతో ఇక్కడ సరిపెట్టుకోవాలి. ఈ 11తో అయితే నంబర్ 8లో హర్షిత్ రాణాతో బ్యాటింగ్ సరిపెట్టుకోవాలి. లేదు మాకు నంబర్ 8లో కూడా ఇంకా బ్యాటర్ కావాలి అంటే ఒక హర్షదీప్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందేమో, తెలియదు ఏం చేస్తారో. ఇలా ఉంది ప్రాబబుల్ 11. నితీష్ మైట్ నాట్ ఫైండ్ ది ప్లేస్ ఇస్ వాట్ ఐ థింక్. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ బరోడా విషయానికి వస్తే ఇక్కడ ఆడుతున్న మొదటి ODI మెన్స్ మ్యాచ్ ఇది. ఉమెన్స్ మ్యాచ్ 2 జరిగాయి. అండ్ 2 సార్లు కూడా ఇండియన్ టీం
100 రన్లకు మార్జిన్ కంటే ఎక్కువతోటి గెలిచారట. 2 సార్లు కూడా వాళ్ళు అండర్ లైట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు మన ఇండియన్ ఉమెన్ మీడియం పేసర్స్ బాల్ చక్కగా స్వింగ్ చేశారు. అదేమన్నా దృష్టిలో పెట్టుకొని 2 innings లో బౌలింగ్ చేసే ఆలోచన ఉంటుందా, లేకపోతే టిపికల్ గా డ్యూ వస్తుంది, డ్యూ వచ్చినప్పుడు బౌలింగ్ చేయడం కష్టం, బ్యాటింగ్ చేయడం ఈజీ అన్న ఫార్ములా ప్రకారంగా టాస్ గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ చేసేస్తారా? వెయిట్ చేసి చూడాలి. అండ్ టాస్ కి ఇండియాకి పడిసావట్లేగా. లాస్ట్ ఓడిఐలోనే మనం ఒక 2 years తర్వాత, ఆల్మోస్ట్ 20 matches తర్వాత టాస్ గెలిచింది. మళ్ళీ తిరిగి గెలుస్తామా లేదా? వీళ్ళు కేఎల్ రాహుల్ అయితే గెలిచాడు, వెనకాల ఇలా ఫింగర్స్ క్రాస్ పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో టాస్ వేసి గెలిచాడు. ఇక్కడ శుభన్ గిల్ మనకి గెలవగలుగుతా లేదా అది చూడాలి. మీరేమనుకుంటారు? ఈ మ్యాచ్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? రోవెన్ కో నుంచి 100 కావాలి తెలుసు, అది కాకుండా ఇంకెవరి పర్ఫార్మెన్స్ మీద కన్నేశారు? శ్రేయస్ అయ్యరా, శుభ్మన్ గిల్లా, లేకపోతే వెనక్కి వచ్చిన మియాభాయా, ఆర్ ఎనీ అదర్ ప్లేయర్ దట్ యు థింక్? కేఎల్ రాహుల్ అట్ నంబర్ 5 క్రూషియల్ పొజిషన్ లో ఉంటాడు మనోడు నంబర్ 5 ఓడిఐ ఫార్మాట్ లో. సో ఎవరి పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు అది చెప్తూ, సంక్రాంతికి ఇంట్లో ఏం పిండి వంటలు మొదలు పెట్టారు? అరిసెలు చేశారా, కారపూస్ చేశారా, లేకపోతే సున్నుండలు ఏమైనా చేశారా, చెగోళ్ళు వేసుకుంటున్నారా? అది కూడా చెప్తే నేను ఆర్డర్ చేసుకుంటా, ఎక్కడన్నా ముంబైలో దొరుకుతుందో తెలియని ట్రై చేస్తా. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్. నెక్స్ట్ వీడియోలో ఓడిఐ రివ్యూ అండ్ హోప్ఫుల్లీ మ్యాచ్ ని వాచ్ చేసి WPL మ్యాచ్ సంబంధించిన రివ్యూ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా.